మహిమా ఘనత ప్రభావములు మన ప్రభువైన కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. కూడి వచ్చిన ఆత్మీయ బిడ్డలందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వందనాలయ్యా, అందరికి వందనాలు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక 2వ నెల, ఈ నూతన సంవత్సరంలో 2వ నెలలో ఈ 14వ తారీఖు 2వ శనివారం దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి మనం ఎన్ని కృతజ్ఞతాస్తులు చెల్లించిన రుణస్థులైనామని ప్రభు పేరిట నేను మీకు మనం చేస్తున్నాను. చాలా సంతోషం. చాలా చక్కగా పాటలు పాడారు, వాయిద్యాలు వాయించారు, చప్పులు కొట్టారు, దేవుడు ఘనపరిచారు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పరమ తండ్రికే కలుగును గాక. ఆ దేవుడు మరి మధ్యాహ్న కాల సమయంలో మనతో 10 నిమిషాలు దేవుడు మాట్లాడాలని, ఆయన మాటల కొరకు మనము కూడా ఎదురు చూస్తూ ఆశతో ఆసక్తితో ఆయన మాటలు విని మనము కూడా ఆత్మీయ మేలు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి చక్కని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. 91వ కీర్తన మొదటి వచనము. 91వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తు నీడను విశ్రమించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగల నాయన, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. లేఖనం మీది, ప్రజలు నీ వారిని, మీరు మా దేవుడు అయ్యా. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడు. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడన్నావు నాయన. యెహోవా కార్యములు శ్రద్ధగా చేయువారు ఔశ్వర్యవంతులు అవుతారని చెప్పారు. మీ కార్యములు, మీ పనులు, మీ మాటలు, మీ సన్లు మేమందరం శ్రద్ధగా వినే భాగ్యం, శ్రద్ధగా జీవించే భాగ్యం, శ్రద్ధగా మిషన్ నడిచే భాగ్యం మాకు అందరూ దయచేయి నాయన. అయ్యా, ఇక్కడ నిలబడినవాడు అల్పుడు, అయోగ్యుడు, బలహీనుడు, ఎవరికి ఏ మంచి లేనివాడు నాయన. నన్ను మరుగుపరిచి, నా మాటలు మరుగుపరిచి, మీ మాటలు బయలుపరిచి, మీరు నాతో మాతో కూడొచ్చిన ప్రజలందరితో ఆయన, అలాగే యూట్యూబ్లో ఉన్న బిడ్డలందరితో కూడా మీరే మాట్లాడమని మా ప్రభువును ప్రియకుమారును లోకరక్షకుడైన మరి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె మంచిది. ఈ రోజున మనము దేవుని వాక్యం నుంచి మాట మనము నేర్చుకుందాం. ఇక్కడ అంటున్నాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు అన్నాడు. అంటే ఈ రాత్రి, ఈ పగలు మనము నీడను గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. నీడ గురించి. ఇక వచ్చేదంతా కూడా ఎండాకాలం. ఎక్కడ నీడుంటే అక్కడ పరిగెత్తాం జనమే, అవునా కాదా? ఎక్కడ నీడుంటే అక్కడ పరిగెత్తాం. వచ్చేదంతా ఎండాకాలం. ఎక్కడ నీడుంటే అక్కడ పరిగెత్తాం. నీడ చాలా అవసరం. అందుకే పెద్దవాళ్ళు మనిషికి యవ్వన వయసు వచ్చినప్పుడు చేయటానికి వాళ్ళ గురించి అంటారు, మనిషికి తోడు నీడ కావాలి. మనిషికి తోడు కావాలి, నీడ కూడా. తోడు ఉండాలి, నీడ ఉండాలి. తోడు నీడ లేకపోతే ఆ మనిషి జీవితం వ్యర్థమైపోతుంది, ఎందుకు పనికిరాదు. కనుక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి తోడు నీడ అనేది జతపరచాలని ఇప్పుడు ఈ ఎండాకాలమే అందరూ చూస్తుంటారు. వచ్చింది కానీ ఎండాకాలం, ఇక్కడ నుంచి వివాహ కార్యక్రమం కోసం చూస్తున్నారు. వివాహాలు కొంతమంది జరుగుతున్నాయి,
కొంతమంది చూస్తూ ఉన్నారు. కనుక నీడ చాలా ప్రాముఖ్యమైంది. నీడ లేకపోతే మనము విశ్రాంతి దొరకదు మనకు. కనుక నీడ గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆ నీడ మనకు కావాలన్న ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీడల్లో కొన్ని రకాల నీడలు ఉన్నాయి. 5 రకాల నీడలు ఉన్నాయి. ఈ 5 రకాల నీడలో మనకి ఏ నీడ కావాలో వాక్యం పూర్తి విన్న తర్వాత ఏ నీడ కావాలో నీడకి మనం చేరుకుందాం. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మరి ఈ సమయంలో మనము ఈ నీళ్ల గురించి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. ఒకప్పుడు హిజ్కియా మహారాజు దేవుని పని చాలా హృదయపూర్వకంగా చేసిన వాడు, దేవుని సన్నిధిలో జీవించిన వాడు. దావీదు తర్వాత అంతగా దేవుని పని చేసిన ఆయన చూస్తే మనకి జీవితంగా కనపడతాడు హిజ్కియా. అతను కొన్నాళ్ళకి ఏమైందంటే ఆస్వాదించబడిన కొన్నాళ్ళకి అతను మనసును గర్వించి చెడిపోయాడు. అతనికి ఒక రాచకుండు దేవుడు పెట్టాడు. ఏం పెట్టాడు? అది దాన్ని ఏమిటంటే మరణకరమైన రోగం అంట. ఆ రోగం పెట్టినప్పుడు ఆ రోగంతో బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతున్నప్పుడు దేవుడు తన ప్రవక్త అనే యెషయాని పిలిచాడు. యెషయా, నీవు యెరూషలేమును పరిపాలన చేస్తున్న హిజ్కియా దగ్గరికి వెళ్ళి అతను మరణిస్తాడు కనుక వెళ్ళి చెప్పు, రాజా నువ్వు మరణం అవుతావు, నీళ్ళు చక్కబెట్టుకోమని నేను చెప్పానని చెప్పమని ప్రవక్తను పంపాడు దేవుడు. అప్పుడు యెషయా ప్రవక్త వచ్చాడు. వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా దేవుడు నాకు తెలియపరిచిన మాట చెప్తున్నాను, నువ్వు మరణం అవుతావంట, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పి వెళ్ళిపోతున్నాను, నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకోమని చెప్పాడు. అప్పుడు వెంటనే హిజ్కియా అంటే వాడతాడు తిప్పునంట. ఎటు తిప్పున్నాడు? అది యెరూషలేములో ఇప్పటికి ఉంది. అది ఏడుపు కూడా అంటారు. చాలా మంది అక్కడికి వెళ్ళినోళ్ళు కూడా యెరూషలేముకి వెళ్ళినోళ్ళు ఆ ఏడుపు కూడా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకు వస్తారు. ఏమన్నా మాలో ఉన్న పాపాలు బాగుంది. అలాగే ఏడుపు గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ కన్నీళ్ళు ఏడుస్తే ఆ కన్నీళ్ళు చూసిన దేవుడు జాలి కలిగి ఆ పొలంలోకి వచ్చాడు. ఊళ్ళో నుంచి పొలంలోకి వచ్చాడు. యెరూషలేము నుంచి యెరూషలేము దాటి ఊళ్ళోకి వచ్చిన తర్వాత దేవుని స్వరం వల్ల యెషయా వినపడుతుంది. చిత్తం ప్రభు అన్నాడు. ఇల్లు అతను మళ్ళా 15 సంవత్సరాలు ఆశ పొడిగించాయని చెప్పు. ఎందుకయ్యా అంటే అతను కన్నీళ్ళు ఏటో నేను చూశాను. సరే వెళ్ళి చెప్పిన తర్వాత ఈయన సందేహం వచ్చింది. ఎవరికి? హిజ్కియాకి సందేహం వచ్చింది. ఏమని? 15 సంవత్సరాలు మాకు ఆయుష్ పొడిగించాడు అన్నాడు. దానికి ఆలమాలు ఏంటి, దానికి గుర్తు ఏంటని హిజ్కియా అడిగాడు. అడిగినప్పుడు అక్కడ చూడండి 38వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ చూడండి 38వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటుందంటే, యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. యెషయా 2 సార్లు చెప్పారు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు చూడండి, ఆహాజు
ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్క చేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. చూడండి ఎంత గొప్ప సూచన అడిగాడంటే, ఇప్పుడు పొద్దు పొడిచింది, 10 మెట్లు ఎక్కేసింది నీడ, 10 మెట్లు ఎక్కేసినాడు. ఇప్పుడు ఏమాలి? ఇతను సాగకుండా 15 సంవత్సరాలు బ్రతకాలంటే ఎక్కేసినాడు ఏమాలి? ఇప్పుడు కిందకి దిగాలి. సూర్యుడు ఎక్కిన దేవుడు, సూర్యుడు ఎక్కిన నీడ 10 మెట్లు మళ్ళీ కిందకి రావాలి. మనం పొద్దున్న లేచామనుకో మన నీడ అనుకోరండి. అదే 1 గంటకు వచ్చేసరికి ఎక్కడికి వచ్చింది? మన కాళ్ళ దగ్గర ఉంటుంది మన నీడ. అవునా కాదు? ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఈయన అడిగిన సూచన చెబుతున్నాడు. గడియారం మీదకి, ఆహాజు గడియారం మీదకి ఆ రోజున 10 మెట్లు, ఆ గడియారం 10 మెట్ల మీద ఉంటుంది. ఆ ఎక్కిన నీడంట కిందకి దిగిందంట. ఎవరి కోసం? సూచన కోసం, 15 సంవత్సరాల ఆయుష్ కోసం దేవుడు నీడను ఎక్కించాడు. అంటే పొద్దు సూర్యుని ఎక్కించాడు, మరి సూర్యుని అతని కోసం ఎక్కించాడండి. అంత గొప్ప సాక్ష్యం నీడ. ఎందుకంటే మహోన్నతున చాటు నివసించేవాడు సర్వశక్తిని విశ్రమిస్తారు కనుక ఆ కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు 10 మెట్లు ఎక్కిన నీడ అంటే తల మీదకి వచ్చిన నీడ మళ్ళా కిందకి 10 మెట్లు ఎక్కింటే నన్నెత్తుకు వచ్చిన సూర్యుడు మళ్ళీ కిందకు వచ్చాడంట. 1 గంటకి ఎక్కిన సూర్యుడు మళ్ళీ వచ్చాడు 6 కల్లా కిందకు వచ్చేసాడు. గొప్ప సూచన. ఆనాడు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఒక దినమల్లా ఆగిపోయినట్టుగా చేసిన ప్రార్థన కనుక 10 మెట్లు ఎక్కిన నీడ మన కిందకి ఇచ్చేసింది అంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే అతను చేసిన ఆ కన్నిటి ప్రార్థనకు దేవుడు అతనికి సూచన చూపించాడు. అందుకే ఆయన నీడను మనం విశ్రమిస్తే మనకు విశ్రాంతి. ఆయన నీడను ఉన్న వాళ్ళకి అందరికీ విశ్రాంతి. ఈనాడు చాలా మంది ఎక్కడెక్కడ ఉన్నారు కొన్ని మాటలు మీకు నీడలు చెప్తాను, జ్ఞాపకం రాసుకోండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మొదటి నీడ మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15 వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. న్యాయాధిపతులు 9:15. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి. ఏ నీడని అంటున్నాడు? ఈ ముండ్ల పొద అంటుంది. అప్పుడు చెట్లన్నీ మనసు కలిగి, చెట్లు అన్నిటికీ ఒక ఐక్యత కలిగి మనసు కలిగి మనకు రాజు కావాలని చెట్లన్నీ అడిగినాయి అంట. చెట్లు అంటే అనేక రకాలైన చెట్లు, అన్ని రకాల చెట్లు కూడుకుని మనకు ఒక రాజు కావాలి అని ఈ చెట్లన్నీ ఒకసారి ఒలివ చెట్టు కాడికి వెళ్ళినాయంట. ఆ ఒలివ చెట్టు నేను ఉన్నాయా మీ మీద రాదని చెప్పిందంట. చక్కగా విశ్రాంతి తీసుకుంటుంది. చక్కగా నీడ ఫ్యాన్ విశ్రాంతి తీసుకోమా. ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలి. ఇక్కడ మెలుగు ఉంటే తర్వాత విశ్రాంతి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే అక్కడ నిద్రపడదు, అక్కడ నిద్ర ఉండదు. అందుకని ఇక్కడ నిద్ర మానుకుంటే అక్కడ నిద్ర ఉండదు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ నిద్రపోయేవారికి అక్కడ నిద్ర ఉండదు. అర్థమైందా? ఎక్కడ? ఇక్కడ నిద్రపోతే అక్కడ నిద్ర ఉండదు. ఎక్కడది? నరకం. ఇక్కడ నిలుపుతున్నాం అనుకో అక్కడ నిద్రపోతాం. ఎక్కడ? పరలోకంలో నిద్రపోతాం. స్తోత్రం చెప్పండి. పరలోక నిద్ర కావాలా? భూలోక నిద్ర కావాలి మనకి? పరలోక నిద్రే కావాలి. స్తోత్రం చెప్పండి. అది
ఇక్కడ నిద్రపోయామనుకోమ్మా, ఎవరైనా నింబైన అయినా అంటే దేవుని మాటినప్పుడు నిద్రపోవడం, వారు నిద్రపో కాదండి. దేవుని మాటినప్పుడు నిద్రపో, హల్లెలూయా, నిద్రపో మాట, దేవుని మాట్లాడినప్పుడు నిద్రపో కాదు. మంచిది సమయంలో. ఇక్కడ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్తే ఒలివ చెట్టు అంది నేను రాజుగా ఉన్నాను. తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే ద్రాక్ష చెట్టు కూడా ఉన్నాను. తర్వాత అందరూ చెట్టు కాడికి వెళ్తే అందరూ చెట్టు నాకు రాజు పక్కన నాకు అవసరం. ఈ చెట్లు కలిసి ఆడికి వెళ్ళి ముళ్ళ పొద్దకి వెళ్ళాను. పొద కానీ చెట్టు కాదు, ముళ్ళ పొద అని ఉంది కానీ చెట్టు అని లేదు. పొదకి నీడ ఉండిద్దా చెప్పండి? పొదకి నీడ ఉండిద్దా? చెట్టుకు నీడ ఉండిద్ది కానీ పొదకి నీడ. ఇప్పుడు ముళ్ళ చెట్టు కాడికి వెళ్ళి ఈ చెట్లు నడుతున్నాయంట, మమ్మల్ని ఏళ్తా నువ్వు రాజుగా ఉంటావా అని అడిగి ఎవరిని? ఆ ముళ్ళ చెట్టు. ఆ ముళ్ళ చెట్టు అంతా నిజంగా నేను రాజుగా ఉండాలని మీరు కోరుకుంటే రండి, నా నీడను ఆశ్రయించండి, లేకపోతే మిమ్మల్ని అగ్గితో కాల్చేస్తాను. అంటే ముళ్ళ చెట్టుకి వెళ్ళి అంటే ముళ్ళ చెట్టు నీడ ఉండదు, కానీ ముళ్ళ చెట్టు నీడ లేకపోతే ఏముంటుందంటే నా నీడకి రండి. రాకపోయిననుకో నాలో ఏమొచ్చింది? ముళ్ళ చెట్టుకి ముళ్ళపోతకు అక్కినే కానీ దానికి నీళ్ళు పోతారు చెప్పండి? అయ్యా ముళ్ళ చెట్టుని పిలుస్తారు ఎవరన్నా? వెంతగా దాన్ని ఏం చేస్తారు? అగ్గితో కాల్చేస్తారు. ఈ ముళ్ళపోత అడ్డం వచ్చినా కాల్చేస్తారు. అది చెబుతుంది నాలుగు అగ్ని వచ్చిన మిమ్మల్ని కాల్చేస్తారు. ఈ తాత్పర్యాన్ని యాతాం అనే గిద్యోను కుమారుడైన ఆఖరివాడు చెప్పాడు. ఈ మాట ఎవరికంటే షెకెము మనుషులు చెప్తున్నారు. షెకెము మనుషులారా అని యాతాం మాట్లాడుతున్నారు. అంటే ఈ ముళ్ళ చెట్టు ఎవరంటే అబీమెలెకు. అబీమెలెకు ఎవరంటే గిద్యోనికి ఉంపుడు గట్టి కుమారుడు, ఉంచుకున్న కుమారుడు. గిద్యోనికి చాలా మంది భార్యలు ఉన్నారు. గిద్యోను 70 మంది కుమారులు ఉన్నారు. ఈ అబీమెలెకు వచ్చి యాతాం ప్రజల దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఆ షెకెము ప్రజల దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా మా తండ్రి పుట్టిన 70 మంది కుమారులు మీకు రాజు కావాలా? ఉంచుకున్నాని కొడుకు పుట్టిన నేను మీకు రాజు కావాలని అడిగితే వీళ్ళందరూ ఆ 70 మంది నుండే రాజుగా ఉండన్నారు. వాడు ఉండేసి అంటే ఆ గిద్యోను పుట్టిన 70 మంది కుమారులను ఒక్క రాతి మీదే రాజుగా అభిషేకం పొంది ఆ 70 మంది కుమారులను ఒక్క రాతి మీద చంపేశారు. ఈ యాతామని ఆయన తప్పించుకుని కనుక ఈ యాతాము పారిపోయి మన్నాళ్ళకి వచ్చి ఆ భరత మీద నుంచి చెప్తున్నాడు షెకెము మనుషులకు. ఈ ముళ్ళ పొద అనేది అబీమెలెకు సాదృశ్యం. అబీమెలెకు ఎవరంటే మోసగాడు. సోదరు చెప్పండి, మోసగాడు. మోసం చేసేవాళ్ళు నేడికి వెళ్తారు కానీ మంచోడు నేడికి వెళ్ళరు జనం. ఎప్పుడైనా కనిపెట్టు, మోసం చేసేవాళ్ళు నేడికి వెళ్తారు జనం, మంచోడు నేడికి వెళ్తారా? మంచోడి దగ్గరికి వెళ్తారా? మోసం చేసేవాడు అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ మాటలు చెప్పి ఓటకాల మాటలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి నేను పైకి ఎక్కించి ముళ్ళ చెట్టు ఎక్కించి నీ నాన్న కింద పడేసి దాకా నువ్వు వెరకుండా ఎక్కుతావు. అక్కడ మాటలు వింటారు. ఇప్పుడు యాతాం మాటలు వినటం వల్ల, అబీమెలెకు మాటలు వినటం వల్ల 70 మంది కుమారులు చచ్చిపోవడమే కాక ఆ దేశాన్ని అలకూలం చేశాడు ఎవరు అబీమెలెకు. వాడి మాటల్లో మోసపోయాడు. అందుకే ఇప్పుడు యాతాము ఆ షెకెము మనుషులు క్యాకెట్ చెబితే నిజమైన అయ్యా. కనుక ఈ ముళ్ళ పొద నేడు దేని సాదృశ్యం అంటే మోసపు నీడ. సోదరు చెప్పండి, ఏ నీడ? మోసపు నీడ. ఈనాడు చాలా మంది మోసపోతుంది. యవనస్తులు మోసపోతుంది. ముఖ్యంగా ఈనాడు చాలా మంది యవనస్తులు మోసపోతుంది. యవనస్తుల్లో మోసం ఎక్కువైపోయింది. నమ్మకంగా మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయింది. మోసపోతున్నారు. ఈనాడు చాలా మంది మోసపోతున్నారు. పౌలు గారు అంటాడు, మోసపోకుడి దేవుడు దగ్గరించాడు. మనమే మోసపోతున్నాం. చాలా మంది వాక్యం వెనక సరిగా వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఎట్ట పెడతారట
మోసపోయి పరిగెత్తున్నారు. మోసం మాటలో పడిపోతున్నారు, లౌకికమైన మాటలో పడిపోతున్నారు, ఇచ్చకులాంటి మాటలో పడిపోతున్నారు. అటువంటి నేడే ప్రజలకు ఈనాడు ఆనడిగా పరిగెత్తి మోసపోయిన తర్వాత బాధపడుతున్నారు. ఎవరైనా చేతులు కాలకు మునిపి మనం ఆకులు పట్టుకుంటే చేతులు కాలనే, ఆకులు పట్టుకొని చేతులకు పట్టుకుంటే వేడి వస్తుందేమో, చేతులు కనుక అందుకని మనం ప్రతి ఒక్కదాన్ని కూడా నిదానించి కనుగొని చూసి పరీక్షించి అప్పుడు మనం ఉండాలి. అంతేగాని గబాలు చెప్పిన మాటలకు మనం పోతే మోసపోతాము. మోసపోవద్దు. ఈనాడు చాలా మంది మోసపోతున్నాం. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా జీవించకుండా ఏదో ఒక విధంగా ఎట్టగొట్టండి అనేక విధాలైన మోసం మాటలు పడిపోయి చాలామంది కృంగిపోతున్నారు, చాలామంది దిగజారిపోతున్నారు. సేవకులు కూడా కొన్ని మోసం మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ మోసంలో పడిపోతున్నారు. నుండి చాలామంది మోసపోతున్నారు. కనుక మనం మోసపోవద్దు. ఏనేడంటే చెప్పండి, మోసపు నీడా. ఈ మోసపు నీడలు ఎంతో మంది మోసపోయారు. అమ్నోను తన చెల్లైన తామార్ని ఏం చెప్పండి, నేను చనిపోబోతున్నాను, నువ్వు వచ్చి నీ చేతితో నాకు వంట చేసి పెట్టని చెప్పాడు. అన్నాడు లేదా? అన్నాడు. సమయాలు 2వ గ్రంథం 13వ అధ్యాయం చదవదులు అన్నాడు. తండ్రి ఆగి కనుక్కున్నాడు. తండ్రి పంపమన్నాడు, పంపించాడు. ఏం చేశాడు చెప్పండి? ఆ వండి తయారు చేసిన అన్నాన్ని ఆ సిద్ధపరిచిన తర్వాత అందరం బయటకు పోయేసి కలిపేసి ఏం చేసి చెప్పండి, పాడు చేసి మోసపోయి అన్ననుకుని మోసపోయి వండి పెడితే మోసం చేసి ఈనాడు సొంత అన్నలైన, సొంత బంధువులైన, సొంత స్నేహితులైన, సొంత వారైన మోసం చేస్తారు. ఎందుకంటే పగతో ఏది సాధించలేడు, మంచిదని సాధిస్తాడు. అవునా కాదా? మగోడు పగతో వెళ్తే ఆడు మంచి పెట్టిన జనం మనం ఎందుకు వీడేది నాకేదో ఇష్టం కలిపాడు. అదే మంచోడు పెట్టుకో ఆడు ఇష్టం పెట్టిన మనం అమ్మా మంచిది తింటాం. అవునా? అందుకని మోసపోవద్దు. చాలామంది మోసపోతున్నారు. అనేక విషయాల్లో మోసపోతున్నారు. లోకసారమైన మోసం, ఆత్మానుసారమైన మోసం పడి చాలామంది మోసపోయిన తర్వాత బాధపడుతున్నారు. అలా బాధపడిన తర్వాత మనం దేవుని దగ్గరికి వచ్చినా కూడా దేవుడు మనల్ని అలక్ష్యం చేస్తాడని లక్ష్య పెట్టాడు. అందుకంటాడు సామెతల మొదటి గ్రంథము 24వ వచనం అంటాడు. సామెతల మొదటి గ్రంథము 24వ వచనం ఏమన్నాడంటే, నేను పిలువగా నేను పిలిచాను, మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక తోసివేసితిరి, నేను గద్దింపగా గద్దిస్తే లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను పిలిచాను, నేను చేయి చాపాను, నేను బోధ చేశాను, నీకు గద్దించాను, నీకు లోపలి. ఇప్పుడు మీకు అపాయం వచ్చింది, మీకు ప్రమాదం వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? ఆదుకునే ఆయన వదిలిపెట్టేశారు కదా, మిమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అన్నట్టుగా అక్కడ దేవుని వాక్యము చదివిస్తుంది. మొదటి నీడ మోసపు నీడ. మోసపోవద్దు. కడవ దినాల్లో ఉన్న ఎక్కడ మంచి లేదమ్మా, ఎక్కడ మంచి లేదయ్యా, అన్ని చోట్ల మంచి వార్తలు లేనే అనేక విధాలుగా సమస్యలు, వ్యాధులను, బాధలను, అప్పులను, శోధనలను, మోసాలు, దగాలను, ప్రాణ అపాయాలను అనేక రకాలు జరుగుతున్నాయి. కనుక ఈ కడవ దినాల్లో మోసపు నీడన మనము చేరవద్దు. సోదరు చెప్పండి, మోసపు మాటలో పడవద్దు, జాగ్రత్తగా ఉందాము. 2వ నీడ మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 109వ కీర్తన 23వ వచనం. 109వ కీర్తన 23వ వచనం. సాగిపోయిన నీడ వలె నేను క్షీణించి ఉన్నాను. ఏమండి, ఇది ఏ నీడ అంట చెప్పండి? ఏ నీడది?
సాగినంత కాలం మనిషి ఎవడు చెప్పినా సాగిపోతాడు. అవునా కాదా? సాగిపోయి ఆఖరికి ఏమంటే క్షీణించిపోయాడంట. ఏమాడు? క్షీణించిపోయాడంట. సోదరు చెప్పండి, ఏనడిది? సాగిపోయే నీడ. నీ సాగినంత కాలం నీ చేతుల్లో బలము, నీ కాళ్ళలో బలము, నీ కంటిలో బలము, నీ ఒంట్లో బలము. నువ్వు బలం ఉన్నంతకాలం ఎవరిని లెక్క చేయవు. ఎవరి మాట వినవు. సాగిపోతా అంటారు. నాదే బాడు, నాదే మాట, నా ఇష్టం. సాగిపోయి సతికిలు పడిపోతారు. అంతే, క్షీణించిపోతారు. ఇదే నీడ, సాగిపోయే నీడ. సాగిపోయే నీడ అనుకుంటాను. నేను బాగానే సాగుతున్నాను అనుకుంటాను కదా. నాకేంటంటే బాగా బ్రహ్మాండంగా సాగిపోతుంది. దేవుడు నా బ్రహ్మాండంగా ఉన్నాను. నాకేంటంటే నాకు అన్నీ తెలుసు. సాగిపోతాను. సాగి ఒక దినమున సతికిలు పడే రోజు వచ్చింది. అందుకే దావీదు అన్నాడు, మొదలమ్మ, సాగిపోయిన నీడవలే నేను క్షీణించున్నా, మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుతారు. కానీ ఉపవాసము చేత ఇక్కడ అంటాడు, ఇప్పుడు ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమాయను. అప్పుడు అయిపోయి అంట ఉపవాసం. అప్పుడు వచ్చాడు. చాలా ఇది మొట్టమొదటి నీడ మోసపు నీడ. రెండవ నీడ అది సాగినంత కాలము ఎవరిని లెక్క చేయి. ఎవరిని అసలు పెద్ద చిన్న గురువు దయ్యం అనేది కూడా ఏముండదని మాట్లాడు. సాగినంత కాలం సాగుతూ అంతే. సాగించి మేఘని మనం ఏం చేస్తామని సాగినంతకాలం వెళ్ళిపోతాడు. ఇష్టానుసారంగా పరిగెత్తాడు. ఒక రోజు క్షీణించిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తాడు. ఇది ఏనాడంటే సాగిపోయే. మూడవ నేడు మీకు జ్ఞాపకం చేస్తా. 144వ కీర్తన 4వ వచనం. 144వ కీర్తన 4వ వచనం. నరులు ఏ నీడ అంటే ఇది దాటిపోయే నీడ. మొట్టమొదటి ఏ నీడ? మోసపోయే నీడ. రెండవ నీడ సాగిపోయే నీడ. మూడవ నీడ దాటిపోయే నీడ. నరులు అంటే ఎటువంటి అంటే ఒట్టి ఊపిరి వాడు. ఒట్టి ఊపిరి. గాలి ఎటు వచ్చిందో ఎటు పోయిందో మనకు తెలియదు. ఎక్కడ పుట్టిందో మనకు తెలియదు. ఎటు పోయిందో తెలియదు. మనిషి ఊపిరి కూడా అంతే. మనిషి ఊపిరి ఎప్పుడు పోయిందో. నరులు కేవలం ఒట్టి ఊపిరి వంటి వారు వారి దినాలు దాటిపోయే నీడ. దేవుడు నీకు ఇచ్చిన నీడ, నీకు ఇచ్చిన రోజును నువ్వు జాగ్రత్త కాపాడుకుంటే దానిలో నివసిస్తావు. దానిలో దాటిపోయిన ఆమె యేసేపునకు దేవుడు జ్యేష్ఠత అప్పించాడు. ఆ జ్యేష్ఠత కోసం ఒకరోజు ఆకలి అయితే ఏం చేయాలి చెప్పండి? తమ్ముడిని అన్నం అడిగాడు. తమ్ముడు ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వం ఇస్తే నా అన్నం పెడతాను. నేమనాలి? అదే ఒక పూట అన్నం కోసం నా జ్యేష్ఠత్వం నీకు ఇవ్వాలా అని తిరిగి వెళ్ళిపోవాలి. ఏమన్నాడు? నేను సాగుపోతున్నారా, నాకెందుకు, జ్యేష్ఠత్వం నువ్వే తీసుకో, అంత అన్నం పెట్టాను అంటే కలకాలం ఉండే జ్యేష్ఠత, నీ జీవిత కాలం, నీ బ్రతుకు కాలం ఉండే జ్యేష్ఠత ఒక్క దినములో ఒక్క పూట పూర్తి కోసం ఏంటంటే నీకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంట అమ్ముకొని ఆ ఒక్క పూట పొందిని దాటిపోయి చేసేమేమో ఇప్పుడు పరుషుడే దాటిపోయి ఆ హక్కే ఉన్నట్టయితే దీవుని ఆయన మీద కదే, దీవుని ఆయన మీదకి వచ్చేది. ఏ దీవున? తండ్రి దీవుని ఆయన మీదకి వచ్చేది. దేవుని దీవుని కూడా ఏసేపు మీదకి వచ్చేది. ఏసేపు కాదండి, ఏసేపు ఒక్క దినమును దాటిపోయినాడు అంటే మీకు అర్థం చెబుతున్నమాట. ఆ ఒక్క దినం ఓర్చుకోలేక
దాటిపోయాడు. ఇక అతను కోల్పోయాడు. వారపు కూడా అంతే. వారపు ఏడ్చింది రూతు దగ్గర, నయం దగ్గర ఏడ్చింది కానీ నిలబడదు. ఏమైపోయింది చెప్పండి? ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. నయములో ఉన్న ఆశ్రదం పోగొట్టు. ఆ ఆశ్రదం రూతు పొందుకోవాలి. సోదరం చెప్పండి, ఆ ఆశ్రదం రూతు పొందుకోవాలి. అలాగే యోధ ఇస్కరేతు ఉన్నాడు. ఒక్క దినం కోసం 38 నెలల కోసం 38 నెలల కోసం యేసు ప్రభువారిని ఆ ఒక్క దినం అమ్ముకపోతే అతను పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం పుట్టే ఆ సింహాసనం అతను పోగొట్టుకున్నాడు. ఎందుకు? ఒక్క దినమే. దాటిపోయే నీడ దాటిపోయారు అంతే. ఒక్క దినంలో దాటిపోయిన యేసేపు భ్రష్టుడైపోయాడు. వార్పు ఆ లోకంలో కలిసిపోయింది. యోధ ఇస్కరేతు ఎవరు మరణించని మరణం, కఠినమైన మరణం పొంది ఎన్నుపోసు పగిలిపోయి దేవుడు బయటకు చచ్చిపోయింది. జీవితం పాడు. ఇది ఏంటంటే దాటిపోయే నీడ. నువ్వెక్కడ ఉన్నా నువ్వు దేవుని నీడలో ఉంటే నీకు ఆశ్రయం. సోదరు చెప్పండి, ఎక్కడుంటే దేవుని నీడలో ఉంటే నీకు ఆశ్రయం. కానీ వేగంగా ఉన్నామంటే దాటిపోయినాడు. జనం గడిచి చల్లుపడి కొంతమంది ఏమని చెప్పండి, దినం కాదు గడిచేది, మన బ్రతుకు గడవాలి. సోదరు చెప్పండి, దినం కాదమ్మా. దినం అంటే రోజు కోసం కాదు మనం బతికేది. వాళ్ళ కాలం దేవతలో బ్రతకాలి. సోదరు చెప్పండి, బ్రతకాలి కనుక నీవు ఏ నీళ్ళలో ఉన్నావు? ఇప్పుడు ఎన్ని నీళ్ళు చెప్పాను? మోసపోయే నీళ్ళు, 2 సాగిపోయే నీళ్ళు, 3 దాటిపోయిన నీళ్ళు, 4వ నీడ యోనా గ్రంథము 4వ అధ్యాయము చూడమ్మా 6వ వచనం. యోనా గ్రంథము 6వ వచనం. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్టు చేసెను. ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడంట? నీడనిచ్చే చెట్టుని చేశాడంట. ఎవరికి? యోనాకి ఏమొచ్చింది? ఇప్పుడు ఏ నీడకి వెళ్ళాడు యోనా? సొర చెట్టు నీడకి వెళ్ళాడంట. ఆ చెట్టు మలిపించి దేవుడే మలిపించాడు. కానీ దేవుడు మలిపించిన సొర చెట్టు నీడకి ఎవరు వెళ్ళారు? ఇప్పుడు యోనా. ఇప్పుడు దేవుడి మీద కోపం వచ్చి వెళ్ళింది. దేవుడి మీద ఎవరు కోపం వచ్చింది? ప్రవక్త అని యోనాకి కోపం వచ్చింది. ఎందుకు? యోనాకి ఏం చెప్పాడు? నినివే పట్టణము అది బహు ఘోరంగా ఉంది కనుక దానికి వెళ్ళి నువ్వు స్వభావం చెప్పు అన్నాడు. ఈ ఉద్దేశం ఏంటంటే, నేను వెళ్తాను, నేను స్వభావం చెప్తాను, వాడు మారుతాను, దంపతి అట్ట కట్టాడు, అలా అట్టే పెడతాడు. కనుక ఆ దగ్గర వెళ్ళకూడదని నేచుడు వేరే మార్గం మనందరికి తెలుసు. కానీ వచ్చిన గణేశుడు ఎప్పుడు తప్పు చేసి వచ్చాడు. మళ్ళీ ఒకరోజు ప్రయాణం చేసి సువార్త చెప్పాడు. ఆ సువార్త అందరూ మారు మనసు పొంది బాప్తిసం పొందారు. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేశాడు? ఆ సముద్రం ఒడ్డుకి వెళ్ళి వేస్తున్నాడు. ఎప్పుడు ఈ ఉగ్రత సిద్ధ చూద్దామని కూర్చున్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఎప్పుడు పంపిద్దా? వాళ్ళకి ఉగ్రత పంపించంటే దేవుడు అన్నాడు, యోనా ఆ సొర చెట్టు మొలిసి దాని నీడన కాసేపు ఉన్నావు, అది చచ్చిపోతే దానికోసం ఎంత ఏడిసేది, ఒక్క రాత్రి పెరిగిన సొర చెట్టు నీడ ఉన్నందుకు అది పురుగుబడి చచ్చిపోతే నీకు నీడ లేదని విచారపడుతున్నావు. 125,000 మంది 125,000 మంది ఉన్నారు అక్కడ. ఆ 125,000 మంది మారుమనసు పొందారు కనుక వాళ్ళని అడ్సంపుతా అనుకున్నారు. నేను స్వతం చెప్పండి, మనిషికి అసూయుడిది కానీ దేవుడికి అసూయుడు. స్వతం చెప్పండి, మనుషులకు అసూయుడిది కానీ దేవునికి. ఎందుకంటే దేవుని దగ్గర నువ్వెంత పాపమైనా చేసే ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన నీ మీద ఉన్న పాపాలు తప్పించి నీకు నీడనిచ్చును గాక. మనం ఎన్నో పాపాలు ఎన్నో తప్పులు చేస్తున్నా కూడా దేవుడు మనలను చెప్పండి యాని ప్రార్థన చేస్తుంటే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. కనుక మనమైతే మనుషులైతే మనం క్షమిస్తారా? క్షమించరు. కనుక
ఇది ఏనాడంటే సొరసెట్టు నీడ, స్వార్థపు నీడ. స్వార్థం చెప్పండి. ఏనాడండి? స్వార్థం అంటే తన స్వార్థమే చూసుకొని ఇతరుల కోసం చూడండి. నీడ దీనికి నేను 4 నీడలు చెప్పాను. మొట్టమొదటిది ఏ నీడ? మోసపు నీడ. రెండవది సాగిపోయేది. మూడవది దాటిపోవు. నాలుగవది సొరచెట్టు నీడ. స్వార్థపు నీడ. స్వార్థపు. ఐదవ నీడ ఏది చెప్పండి? పరిమిత గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. పరిమిత గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. పరిమిత గ్రంథం 2:3 ఏముంది? అడవి వృక్షములలో అట్లున్నాడు. ఆనందభరితుడై నేనతని నీడను కూర్చుంటిని. చాలు. ఆనందభరితునై నేనతని నీడన. ఎక్కడుంది ఆనందం అంటే? ఎక్కడుంది ఆనందం? చెట్టు కాడ, దేవుని దగ్గర. ఇది అన్నమాట. జల్దర్ వృక్షం ఎట్లుందో పురుషులు నా ప్రియుడు అంటే జల్దర్ వృక్షం నేడు ఎట్లాడదో యేసయ్య నీడ అట్లాడు. అందుకని నేను ఆనందభరితునై నేను అతని నీడన కూర్చుంటుని, అతని ఫలములు నా చెవకు మధురమై. ఆ నీడను కూర్చోవాలి. ఎవరి నీడ? ఎవరి నీడ కూర్చోవాలి? యేసయ్య నీడకు వచ్చినప్పుడే నీకు విశ్రాంతి. యేసయ్య నీడకు వస్తేనే నీ సమాధానము. యేసయ్య నీడకు వస్తేనే నీకు నెమ్మది. యేసయ్య నీడకు వస్తేనే నీకు ఆనందం. ఇంకెక్కడ లేదా నీడ. ఎక్కడ కూడా నీకు ఏ నీడకి వెళ్ళినా అన్నీ కూడా మోసపు నీడలే, అన్నీ సాగిపోయిన నీడలే, అన్నీ దాటిపోయిన నీడలే, అన్నీ స్వార్థపు నీడలే. కానీ యేసయ్య నీడ మనకు విశ్రాంతినిచ్చేది, మనకు ఆనందించేది, మనకు సంతోషం ఇచ్చేది, మనకు సమాధానం ఇచ్చేది నీడ. ఆ నీడను కూర్చుంటే నీకు ఏ అపాయము రాదు. స్వతం చెప్పండి అందరూ ఒకసారి. ఏ నీడ కూర్చుంటే అది హల్లెలూయా అనే మాట దేవుని మహిమపరచు, స్తుతించు. కనుక మనం ఆయన స్తుతించు. అందుకే మహోన్నతుల చోట నివసించేవాడు సర్వశక్తి నీడన ఆ నీడ ఉన్నవాడికి పగలు ఎండ దెబ్బ, రాత్రి ఎన్ని దెబ్బ, రాగాలు, తెగుళ్ళు, భయాలు అన్నీ పోతాయి అంట. చూడండి అక్కడే ఉన్నాయి కదా అన్నీ. తర్వాత ఇంటికి చదువుకోండి వద్దు. అందుకే ఆ నీడలోనే మనకి ఆనందం ఉంది. దేవుడు మళ్ళా మనందరికీ ఆనందమైన మళ్ళా ఈ 2వ నెలలో దేవుడు మనందరూ ప్రవేశపెట్టాడు. మనం అందరం కూడా ఆయన నీడను కూర్చున్నాం. ఆయన నీడ కూర్చున్న వారికి ఏది కొద్దలున్నది, ఏది కొట్టదు. నువ్వు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన నీడలో కూర్చో. ఆయన నీడ నీకు విశ్రాంతినిస్తుంది, శాంతి, సమాధానం, నెమ్మదిస్తుంది, రక్షణ, ఆనందం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. అతి కృప ఇవ్వటం కొరకు ఆయన నీ కొరకు నాకు 2026 సంవత్సరాల క్రితమే సిలువలో యజ్ఞం చేసి ఆ సిలువు నీడలో మన్న పెట్టి మన కొరకు ఆయన శ్రమలు పొంది చనిపోయి తిరిగి లేచాడు. త్వరగా రాబోతున్నాడు. ఈ రాత్రి ఆయన శరీరం తినబోతున్నాం, ఆయన రక్తం తాగబోతున్నాం. నువ్వు ఎంతకాలం నాకు ఏ నీడను కూర్చొని మోసపోయావు, ఏ నీడను కూర్చొని దాగి నా కన్నా ఎవరైనా సాగిపోయావు, దాటిపోయావు, స్వార్థంగా ఉన్నావు. ఆ నీళ్లను వదిలిపెట్టేసి ఆయన నీడను కూర్చుందా. ఈ రాత్రి ఆయన ఇచ్చే శరీరమును ఆయన రక్తము తిని రాగి ఆనందభరితులు ఆయన ఎల్లప్పుడూ జీవించి జీవితం దేవుడు దయచేది కాక. కళ్ళ వచ్చి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన కూర్చోండి. ఈ రాత్రి ఈరోజు మాతో మాట్లాడేవు నాయన. అందరికి కూడా